దర్యాప్తు జరిపి దోషులు ఎవరు, ద్రోహులు ఎవరు? దోషులే కాదు, ద్రోహులు వీళ్ళు. మొత్తం హిందూ సమాజానికి ద్రోహం చేశారు, హిందూ సమాజాన్ని అవమానం చేశారు. హిందువుల కోట్లాది మంది హిందువుల యొక్క సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనోభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని దెబ్బ కొట్టారు, వాటన్నిటిని అవమానపరిచారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒకటి రెండవది, నేను గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు చెప్పాను, అనేక సందర్భాల్లో దేవదేవుణ్ణి అవమానించడమే కాకుండా టీటీడీని దుర్వినియోగం చేయడం, వందల కోట్ల రూపాయలు టీటీడీ యొక్క ఆస్తుల్ని దుర్వినియోగం చేయడము. ఇప్పుడు ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. మనం చూసాము, కల్తీ నెయ్యి విషయం చూసాము, అదే విధంగా మన ఈ యొక్క శాలువాల విషయంలో చూసాము, చాలా స్పష్టంగా ఏ విధంగా మోసం చేశారో. టీటీడీ అనేది ఒక ఆదాయ వనరుగా మార్చుకొని ఏమాత్రం భక్తి విశ్వాసాలు లేకుండా మాకు భక్తి ఉందని చెప్పి దొంగ మాటలు మాట్లాడుతూ ఆనాటి చైర్మన్ కానివ్వండి, ఆనాటి ముఖ్యమంత్రి కానివ్వండి, తర్వాత వచ్చిన చైర్మన్లు కానివ్వండి, దుర్మార్గం చేశారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవ్వరూ తప్పించుకోలేరు, అందరూ తగిన శిక్ష అనుభవిస్తారు. ఈ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా అన్ని గమనిస్తున్నాడు. ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దేవదేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చినప్పుడు, ఆ పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ఆయన ఒక్కడే వచ్చాడు. ఏ రోజు ఆయన శ్రీమతి రాలేదు. ఆనవాయితీ ఏమిటి? అనేక 100 సంవత్సరాలుగా ఉండే ఆనవాయితీ ఏమిటి? అక్కడ శ్రీమతి తోటి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మనకు అర్థమవుతుంది, వాళ్ళకి ఆయన రాజశేఖర రెడ్డి గారి సమయంలో జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా ఆయన శ్రీమతి ఏ రోజు కూడా తిరుమలకు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడము, దేవుణ్ణి దర్శించుకోవడము జరగలేదు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు హిందువుల ధర్మం మీద, హిందువుల విశ్వాసాల మీద, హిందువుల దేవాలయాల మీద ఆనాటి పాలకులకు ఏమాత్రం విశ్వాసం లేదు, ఏమాత్రం నమ్మకం లేదు, ఏమాత్రం గౌరవం లేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎవ్వరు తప్పించుకోలేరు. ఇంకా అనేక విషయాలు బయటకు వస్తాయి. తప్పు పనులు చేసిన వాళ్ళందరూ కూడా, తప్పుడు పనులు చేసిన వాళ్ళందరూ కూడా కట్టకట్టాలు లెక్క పెట్టుకుంటారు. అది పోలీసు అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, చిన్నప్పటి గారు. సో మీకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు అది ₹1, ₹100, ₹1000 అనేది కాదు. ఇప్పుడు భక్తితో సమర్పించింది, అది ప్రభుత్వానికి సంబంధం లేని విషయం, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, హిందువుల మనోభావాలకు సంబంధించింది, మీకు తెలిసిందే. సో అటువంటిప్పుడు చిన్న కేసు అని జగన్ గారు చెప్పడం ఎంత ఇష్యూ అయిందో చూసాం. ఇప్పుడు అది కోర్టు సూచనలతో పెద్దగా మారిందా? మీకు ఏమనిపిస్తుంది? చిన్నగా చెప్పండి, తర్వాత బ్రేక్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను. ప్రజెంట్ కొంచెం బ్రీఫ్ ఇవ్వండి చిన్నప్పరెడ్డి గారు.